మీ ప్రతి పాపమును ఒప్పుకోమంటున్నాడు. దయచేసి ఈ రోజు దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఇక్కడ అనేక మందిని దేవుడు దర్శించబోతున్నాడు. అనేక మందితో మాట్లాడబోతున్నాడు. అనేక మందికి గొప్ప విడుదల అనుగ్రహించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలా, భయపడకము, జడియకము, దిగులు పడకము. నేను నీకు తోడైనాను. నా కృప నీ మీద సమృద్ధిగా ఉంది. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ నీ హృదయాన్ని నాకు అనుగ్రహించు, నీ మనస్సును నాకు అనుగ్రహించు, నీ మార్గమును నాకు అప్పగించు. నా యందు విశ్వాసం ఉంచు బిడ్డ. విశ్వాసమైన ప్రార్థన వారి జీవితంలో గొప్ప కార్యము జరిగించును గాక. మనసు పూర్తిగా పూర్ణ మనసుతో రెండు చేతులు పైకెత్తి 2 నిమిషాలు ఎవరు ఇటువంటి చూడకుండా, ఎవరైతే యేసు వైపు చూస్తూ ఈ రోజు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడతారో అట్టి వారి మీద దేవుని ప్రసన్నత, దేవుని మహిమ వారు చూచుదురుగాక. దేవుని కృప ఈ స్థలంలో సమృద్ధిగా ఉండాలి. దేవుని కృప సమృద్ధిగా ఉంది స్థలంలో. దయచేసి ఆయన కృప నుండి నువ్వు తొలగిపోకు. ఆయన సన్నిధి నుంచి దూరం అవ్వకు. ఎంత భయంకరమైన పరిస్థితులలో అనేక మంది కలుగుతున్నారు. దేవునికి దూరంగా ఉన్నవారే ఈరోజు దేవునికి సమీపంగా వచ్చిన ప్రతి బిడ్డను దేవుడు హత్తుకోబోతున్నాడు, కౌగిలించుకోబోతున్నాడు, ఆదరించబోతున్నాడు, చేరదీయబోతున్నాడు, విడుదల దయచేయబోతున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబోతున్నాడు. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా,
కీర్తింతును. ప్రతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యం నీకై అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. చూసావయ్యా నీ ప్రేమ
రాత్రి నీ బిడ్డలకు ఎంతో వేదనతో, దుఃఖముతో, బంధకములతో, అయ్యో నా స్థితి ఏమైపోయింది, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు నన్ను ఆదరించేవారు, ఎవరు నన్ను అర్థం చేసుకునేవారని కుమిలిపోతున్నావా ఈ రాత్రి? దేవుడి రాత్రి నీకు గొప్ప విడుదల వెళ్ళబోతున్నాడు. ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం కోసమే ఎదురు చూస్తూ ఉంటున్నారు ఒక వ్యక్తి సహోదరుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ నెల ఎండింగ్ లోపు వారికి గొప్ప ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట, ఆ వ్యక్తికి గవర్నమెంట్ జాబు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. వెన్నపూసతో బాధపడుతూ, బ్యాక్ బోన్తో బాధపడుతూ ఇక్కడ ఒక సహోదరి ఉందండి. సహోదరి యవనస్తురాలు, ఎన్నో రోజుల నుంచి చాలా బాధపడుతుంది. ఈ రాత్రి దేవుడు ఆ బిడ్డకు గొప్ప విడుదల ఇచ్చాడండి. గట్టిగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుడిని మహిమపడతాం. ఈ రాత్రి గొప్ప విడుదల ఆ బిడ్డకి ఇస్తూ ఉంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు, నీకే వందనాలు. వృద్ధాపములో ఒక తల్లి ఇక్కడ ఎంతో కుమిలిపోతుంది. నా బిడ్డలు నన్ను ప్రేమిస్తలేరు, నా కుమారులు నన్ను ప్రేమిస్తలేరు, నన్ను చూచేవారు ఒక్కరును లేరు అంటున్నాడు. కానీ ఈరోజు ఆ తల్లితో దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు తోడై ఉన్నాను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉన్నానని దేవుడి నీ పక్కనే నిలబడి ఆ తల్లిని హత్తుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాడు. ఆ తల్లిని దేవుడు ఈ రాత్రి గొప్ప ఆదరణ ఇవ్వబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవ, ఈరోజు నాయన ఈ యొక్క చివరి దినం, రెండవ దినము ఈ యొక్క సభలో నీ బిడ్డలను ప్రభు ప్రతి ఒక్కరిని దర్శించి అనేక మంది మీద నీ యొక్క ఆత్మ అల్లాడుతూ ఉండడం నేను చూస్తున్నాను. అయ్యా నీ యొక్క ఆత్మ అల్లాడుతుంది ప్రభు. ఈ సన్నిధి లేక ఈ యొక్క ఆత్మలో వారు పరవశించక ఎంతో మంది పరిశుద్ధాత్మ దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉంటున్నారు. వారందరి కొరకు ప్రభు ఈరోజు మన మధ్యలో దిగి వచ్చి ఉన్నారు. వారందరి కొరకు ప్రభు ఈరోజు బలపరచడానికి, ధైర్యపరచడానికి, ఈ రాత్రి విడుదలతో, గొప్ప ఆదరణతో, బలముతో, శక్తితో ఈ రాత్రి స్థలము నుంచి ప్రతి ఒక్క బిడ్డలు వెలుదురుగాక. యేసు నామములో గొప్ప విడుదల వారికి అనుగ్రహించబడును గాక. అయ్యా నీ దాసుని నాయన మా మధ్యలో రాత్రి నడిపించినందుకు నీకు వందనాలు. అయ్యా ఈ రాత్రి బలమైన సందేశం, వర్తమానాన్ని మాకు అందించనే ఉండగా అయ్యా వచ్చిన వారందరూ ఆ శ్రేష్టమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు నీళ్ళ మీద రాలిపోకుండా, ముళ్ళ పొదలలో వృధాగా కాకుండా వారి హృదయములో ఆ విలువైన శ్రేష్టమైన మాటలు, అగ్ని వంటి మాటలు, ఉజ్జీవమైన మాటలు వారు భద్రపరుచుకొని వారి హృదయములో భద్రపరుచుకుందురుగాక. అట్టి వారు నీ మహిమ కార్యములు ఈ రాత్రి నుంచి ప్రారంభము జరుగునుగాక. అయ్యా ఈ నెల ఎండింగ్ లోపు అనేక మంది బిడ్డలు సాక్షిగా నిలబడిదురుగాక. అయ్యా ఈ 2 దినముల యొక్క కూటముల ద్వారా రక్షణ లేనివారు, మీ గురించి తెలియనివారు, పరిచయము లేనివారు, అయ్యా మీ గురించి తెలిసి కూడా నునివెచ్చనిగా జీవిస్తున్న వారిని అందరినీ రాత్రి మీ సన్నిధికి తోడుకొని వచ్చిన దేవుడా, వారితో మాట్లాడి బలపరిచి ఆదరించి నీ మహిమతో నీ శక్తితో నింపి ఈ స్థలం నుంచి ఆశీర్వాదాలతో నడిపించబడునుగాక. అయ్యా ఈ భక్తి స్తుతి ఆరాధన మీ బలమైన స్థానికి మేము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీ యొక్క స్థానికి అప్పగిస్తూ, మీ దైవదాసుని కూడా నీ బలమైన స్థానికి అప్పగిస్తూ, మీరే పరిశుద్ధాత్మ మాటలతో
నీ దాసుని ద్వారా మాతో మాట్లాడి మా హృదయంలో నీరుకని ఫలింపచేసి మీరే మహిమలు ఘనతలు ప్రభావములు పొందుకుందరు కనుక దయచేసి గట్టిగా చప్పట్లు కొడుతూ కూర్చోండి. ఒక 5 minutesలో 5 నిమిషాల్లో మన మధ్యలో రాబోతున్నారు. దయచేసి ఎవరు ఇటు అటు తిరగొద్దండి, విలువైన సమయానికి వచ్చాము. దయచేసి అందరూ కూర్చోవాలని ప్రభుపేట తెలియజేస్తుంటున్నాను. ఈరోజు మీరు ఆలస్యం అవుతుందని ఏమాత్రము సందేహించక దయచేసి జాగ్రత్తగా కొద్ది నిమిషాలు లేట్ అయినా ఓపికతో కూర్చోండి. ప్రభు ఈరోజు మీకు గొప్ప విడుదల ఆదరణ దేవుడు ఖచ్చితంగా విశ్వాసం కలిగి వచ్చిన ప్రతి బిడ్డల్ని దేవుడు బలపరిచి ఆదరించి నడిపించబడను గాక. ఆమె మీ అందరికీ భోజనాలు సిద్ధపరిచాము. ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్ళాలి. మంచి వాక్య సందేశం, ఆత్మీయమైన ఆహారము భోజనము చేసిన తర్వాత ఖచ్చితంగా మీ అందరి కొరకు మరి శరీరకరమైన ఆహారము కూడా మేము సిద్ధపరిచాం. దయచేసి మీరు ఏ విషయంలో మరి ఇబ్బంది పడకుండా దయచేసి కూర్చోవచ్చు. కొంచెం స్థలం లేని వారు బయట కూడా కూర్చోవచ్చండి. దయచేసి ఒక 5 నిమిషాలు ఒక చిన్న పాట, ఒక దైవజనుడు చాలాసేపటి నుంచి అడుగుతున్నాడు, ఒక పల్లవి పాడడానికి. మరి అన్న దారిలో ఉన్నాడు. మరి ఒక పల్లవి మాత్రమే పాడాలి. పాస్టర్ మోజెస్ గారు దయచేసి ముందుకు వచ్చినట్లయితే ఒక పల్లవి. కృష్ణయ్య గారికి ఒక గొప్ప అవకాశం బట్టి ఉందా. ఇంతగా నిజంగా అసలు ఆశ్చర్యం. ఈ సీజన్లో ఈ విధంగా పెట్టామంటే అసలు వండర్. బెదర్కి ఆత్మల పంట కోయాలని ఆ విధంగా ఉంది కాబట్టి తప్పకుండా దేవుడు ఈ యొక్క ప్రదేశంలో ఇస్తానని నమ్ముతున్నాను. నీతో ఉండాలని, నీతో నడవాలని ఈ పాట, దేవునితో ఉండాలని ఒక పాట భావం. నీతో ఉండాలని, నీతో నడవాలని, నీ సిల్వ మోయాలని, నీవిచ్చే జీవ కిరీటం పొందాలని.